హాయ్ అండి. చాలామందికి బ్రోకలీ అంటే ఇష్టం ఉండుంటది. నేనైతే ది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా అండి బ్రోకలీ. అయితే ఇంకా మనకి ఆటోమేటిక్‌గా అయితే రెసిపీ కూడా తెలిసుండదు. అవునా? ఏదైనా మనము కాన్స్టెంట్‌గా చేస్తేనే దాని రెసిపీలు అన్నీ కూడా తెలుస్తాయి కదా! ఇక్కడైతే నేను బ్రోకలీ తీసుకున్నా. ఇదైతే ఇంక యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అయితే టిక్కీస్ లాగా అయితే బావుందని చెప్పి ఇంకా టిక్కీస్ లాగా అయితే చేస్తున్నాను. అయితే బ్రోకలీ ఏంటంటే మంచిగా పీసెస్‌లా కట్ చేసి చిన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మిక్సీలో అయితే ఒక్కసారి కోర్స్‌గా చేసుకుంటే మంచిగా కచ్చా పచ్చాగా వచ్చేస్తది. ఆ తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా కోర్స్‌గా ఒక్కసారి బ్లెండ్ చేసుకొని అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత అందులో అయితే ఉప్పు, కారం, పసుపు అలానే ధనియాల పొడి కూడా వేసేసుకొని ఆ తర్వాత అయితే కొద్దిగా శనగపిండి అంటే మనకి బాండింగ్ రావాలి కదా! అలా మొత్తం కలిపి శనగపిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అంటే మనకు బాండింగ్ వచ్చేంత వరకు కలిపేసుకొని ఇలా చూసుకుంటే మనకి టిక్కీస్‌లా వచ్చేసేయాలనమాట. ఆ తర్వాత ఒక 10, 15 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అందులో మనకు కావాలనుకుంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవచ్చు. అలా వేసుకొని కలిపేసుకొని ఇలా టిక్కీస్‌లా చేసుకొని షాలో ఫ్రై చేసేసుకోవడమే. అంతే అండి. చాలా హెల్తీ రెసిపీ ఇది. డైట్ చేసే వాళ్ళకే కాదు ఎవరికైనా సరే చాలా బావుంటది. ఫిల్లింగ్‌గా కూడా ఉంటుంది. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ.